ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న సినిమా పెద్ది. వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న పెద్ది సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అంచనాలు అన్ని కావు. ఎప్పుడు సినిమా చూస్తామని ఒక మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. త్వరలో మూడో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలు పెద్ద ఫస్ట్ షాట్ రిలీజ్ తర్వాత మెగా ఫ్యాన్స్ మనసులో లేదట నమ్ము. అప్పటికే గేమ్ చేంజర్ చేసిన గాయని ఎలా మర్చిపోవాలో తెలియక అయోమయం స్థితిలో ఉన్న చెర్రీ ఫ్యాన్స్ కు పెద్ద ఫస్ట్ షాట్ ఒక రేంజ్ హైప్ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా చికిరి చికిరి రై రై రైర పాటలు అమాంతం అంచనాలు పెంచేశాయి. అసలు ఆ రెండు పాటలు వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లు అనిపిస్తుంది. అంత టెరిఫిక్ గా రెహమాన్ ట్యూన్స్ కంపోజ్ చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాకు షేక్ చేస్తుంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి తన ట్విట్టర్లో స్పెషల్ సాంగ్ సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ఈ మూవీ స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా 5-6 మంది హీరోయిన్లు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడని, పెండింగ్ వర్క్ పూర్తి చేసిన తర్వాత ఈ పాటపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లయితే తెలిపాడు. ఈ సినిమా ఏప్రిల్ 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మరోవైపు ఈ సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా అన్ని భాషలకు కలిపి 160 కోట్ల డీల్ ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ కూడా 70 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉందట. ఇక ఆడియో రైట్స్ రూపంలో ఆల్రెడీ 35 కోట్ల టీ సిరీస్ నుంచి మేకర్స్ వచ్చేసాయి. ఇప్పటికే చికిరి చికిరి సాంగ్ కు 180 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 6 రోజుల ముందు రిలీజ్ అయిన రై రై రైరా సాంగ్ 36 మిలియన్లు దాటేసింది. వచ్చే వారం వరకు 100 మిలియన్లు వచ్చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలు అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్ లో దుమ్ము రేపుతున్నాయి. ఇలా థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమాకు 220 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుంది. థియేట్రికల్ రైట్స్ పరంగా ఈ సినిమాకు అక్షరాల 300 కోట్ల బిజినెస్ జరుగుతుందని టాలీవుడ్ ట్రేడ్ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ నుంచి 40 కోట్ల డీల్ కంప్లీట్ అయిపోయింది. కర్ణాటక నుంచి 23 కోట్ల డీల్ క్లోజ్ చేసుకుని అగ్రిమెంట్ కూడా జరిగిపోయిందట. ఇక నైజాంలో ఈ సినిమాకు 65 కోట్ల వరకు డీల్ క్లోజ్ చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సీడెడ్ 35 కోట్ల, కోస్టల్ ఆంధ్ర 85 కోట్ల వరకు రేట్ను పలికే ఛాన్స్ ఉందట. హిందీ మార్కెట్ లో కూడా పెద్దిపై బీభత్సం హైప్ క్రియేట్ అయింది. అలా మొత్తంగా చూసుకుంటే 300 కోట్ల మార్క్ టచ్ చేసేలా కనిపిస్తుంది. సినిమాకు 250 నుంచి 280 కోట్ల మధ్య బడ్జెట్ అయిందని తెలుస్తుంది. ప్రమోషన్స్ గట్రా కలిపి 20 కోట్లు వేసుకున్న 300 కోట్ల లోపే. అలా మొత్తంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ లో కలిపి 520 కోట్ల వరకు జరిగే ఛాన్స్ ఉంది. అంటే దాదాపు నిర్మాతలకు ఆల్రెడీ 220 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో ఈ సినిమాను రిలీజ్ చేస్తారు. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.